ఎట్టకేలకు ఏపీలో 4 విడతల పంచాయతీ ఎన్నికలు నిన్నటితో పూర్తయ్యాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో అందర్నీ ఆకట్టుకున్న అంశం ఏదైనా ఉంది అంటే అది అమరావతికి సంబంధించిన ఫలితాలే అని చెప్పక తప్పదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ అమరావతి గురించి ఎలాంటి నెగటివ్ కామెంట్స్ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఎన్నికలు పూర్తయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అప్పుడు 3 రాజధానుల ప్రకటన చేసి అక్కడి వారికి షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి రాజధాని ప్రాంతంలో కొన్ని చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి రైతుల దీక్షల పేరిట కొన్ని దీక్షలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి రంగంలోకి దిగితే ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించడం ఖాయమని టీడీపీ సహా అన్ని పార్టీల వాళ్ళు వైసీపీపై విమర్శ చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో ఈ జిల్లాతో సహా అమరావతి ప్రాంతంలో అధికార వైసీపీకి ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగులుతుందని, టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చాలా మంది భావించారు. కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా రావడం ఆసక్తికరంగా మారింది. అమరావతి రాజధాని ప్రాంతంలో సైతం వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ గ్రామాలలో విజయం సాధించడం విశేషం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సైతం టీడీపీ ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని చెప్తున్నారు. ఇక అమరావతి ప్రాంతాల విషయానికి వస్తే తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చిట్టా అంజనాదేవి 500 ఓట్లతో విజయం సాధించారు. ఫిరంగిపురం మండలం హౌస్ గణేష్పాడు గ్రామంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి వేల్పుల వీరయ్య 60 ఓట్లతో విజయం సాధించారు. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం పునుగుపాడు గ్రామంలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పునుగుపాటి మధుసూదనరావు 600 ఓట్లతో విజయం సాధించారు. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం బేతపుడి గ్రామంలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎస్కేజీ ఆదంబి 354 ఓట్లతో విజయం సాధించారు. తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండలం పాములపాడు గ్రామంలో వైసీపీని బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బిక్కి శివరామకృష్ణ 40 ఓట్లతో విజయం సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. మొత్తం మీద ఈ అమరావతి గ్రామాలలో టీడీపీకి గట్టి షాక్ తగిలిందని చెప్పొచ్చు.